హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజుటి వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, విశ్వం మీ కోరికలు నిజం చేయడం మొదలు పెడుతుంది. కానీ ఆ విషయం తెలుసుకునేదెలా? ఈ విషయం గురించి విశ్వం మనకి ఎలా తెలియజేస్తుందో అని చూద్దాం ఈ వీడియోలో. ప్రతి కోరిక క్రమక్రమంగా నెరవేరడాన్ని మీరు గమనిస్తారు. ఇది ఎలాంటి మాయా లేదు, మూఢనమ్మకం కాదండి. ఇది శక్తికి సంబంధించిన విజ్ఞానం. యూనివర్స్ అనేది విశాలమైన శక్తి క్షేత్రం. మీ మనసు దాని తరంగాలతో సరైన బంధం ఏర్పరచుకున్నప్పుడు మీ కోరికలు వాటంతట అవే నెరవేరడం ప్రారంభమవుతాయి. అందరికీ జీవితంలో పనులు ఎంత సులభంగా ఎలా జరిగిపోతాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కానీ మరికొంతమంది ఎంత కష్టపడినా సరే వారికి మాత్రం విజయం దక్కదు. దీనికి కారణం ఏంటంటే, ఎవరి జీవితంలోనైనా సరే అన్నీ కూడా సహజంగా జరుగుతాయో వారు తెలియకపోయినా ఒక విశ్వశక్తితో అనుసంధానమై ఉంటారు. విశ్వం వారికి ప్రతిస్పందించేలా వారు ఆలోచనలు, భావాలు ప్రత్యేకమైన తరంగం మీద ఎలా తీసుకురావాలనే కళను వారు అర్థం చేసుకుని ఉంటారు. అవునండి. ఇప్పుడు ఉన్నతమయ్యే ఒక ప్రశ్న ఏంటంటే, ఈ ప్రక్రియ వాస్తవమైందా, నిజం చేస్తుందా అంటే, ముందుగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి శక్తి కూడా, ప్రతి విషయంలో కూడా ఈ శక్తి ఏదో ఒక రూపంలో విశ్వంలో ప్రవహిస్తూనే ఉంటుంది. మీరు దేన్నైతే ఆలోచిస్తూ ఉంటారో, దేని గురించి లోతుగా ఆలోచించినప్పుడు, మీ భావాలను జోడించినప్పుడు మీకు తెలియకుండానే ఆ శక్తిని విశ్వంలోకి పంపుతారు. విశ్వం అది ఎలా తీసుకుంటుంది అంటే, మీరు దానికి ఏ శక్తిని పంపినా సరే అది దాన్ని అనేక రెట్లుగా పెంచి మీకు ఇస్తుంది. దీని అర్థం, మీరు ప్రతికూలంగా ఆలోచిస్తే మీకు ప్రతికూలత, అనుకూలంగా ఆలోచిస్తే అనుకూల శక్తిని విశ్వం కూడా మీకు పంపిస్తూ ఉంటుంది. ఇదే కారణం చేత ధ్యానం చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆలోచనలు స్వచ్ఛంగా శక్తివంతంగా చేస్తుంది కాబట్టి. మీరు ధ్యానం చేసేటప్పుడు లోపల శక్తిని సమతుల్యం చేసినప్పుడు మీ మనశ్శాంతిని అనేది కలుగుతుంది. మీ చైతన్యం ఒక విజయంగా మారుతుంది. మీ వద్ద పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇక తదుపరి దశ మీ ఆలోచనల విశ్వానికి పంపే విధానం. దీనిని సచేతన సంకల్పన అంటారు. ఇది లోతైన ప్రక్రియ. ఇందులో మీరు మీ కోరికను అదే ముందే నెరవేరినట్లు అనుభూతి చెందుతూ ఉంటారు. ఉదాహరణకు, మీరు డబ్బు సంపాదించాలనుకుంటే డబ్బు నాకు కావాలి అని మీరు ఊహించుకోకూడదు. దానికి బదులుగా దానికి నచ్చినట్లు అనుభూతి చెందాలి. అంటే స్వయంగా మీరు వచ్చి అనుభవిస్తున్నట్లు అనుభూతి చెందాలి. మీ వద్ద అన్నీ ఉన్నట్లుగా, మీరు దాన్ని అనుభవిస్తున్నట్లుగా, సంతోషంగా భావిస్తున్నట్లుగా మీరు అనుభూతి చెందాలి. మీరు ఈ పద్ధతిని సరైన రీతిలో అభ్యసించినప్పుడు నెమ్మదిగా విషయాలు మీకు అనుకూలంగా మారడం మీరు గమనిస్తారు. అకస్మాత్తుగా సరైన అవకాశాలు మీ ముందుకు రావడం ప్రారంభమవుతాయి. సరైన వ్యక్తులు మీ జీవితంలో ప్రవేశించడం మొదలు పెడతారు. విశ్వం స్వయంగా మీకు సహాయం చేసినట్లు అనిపిస్తుంది. కానీ ఈ ప్రక్రియ ఎక్కడితో ముగియదు. మీరు చేసుకోబోయే ఒక మరో రహస్యం సాంకేతికంగా కూడా ఉంది. మీరు ఈ రహస్య శక్తి తెలుసుకున్నప్పుడు విశ్వంతో నేరుగా సంభాషించే ఈ మార్గం మీకు అర్థమవుతుంది. ఇది సాధారణ సంకేతం కాదు. సరైన పద్ధతిలో అవలంబిస్తే విశ్వం యొక్క శక్తి మీ పక్షాన పనిచేయడం ప్రారంభించే ఒక రహస్య పద్ధతి. ఈ టెక్నిక్ పేరు ఊర్ధ్వ సమరేఖ ప్రాణాయామం. ఇది కేవలం శ్వాస తీసుకునే ప్రక్రియ మాత్రమే కాదండి. ఇది విశ్వ చైతన్యం మిమ్మల్ని అనుసంధానించగల శక్తిని, ప్రవాహాన్ని నియంత్రించే పద్ధతి. ముందుగా ఈ పద్ధతిని అర్థం చేసుకోవడానికి శ్వాస అనేది శరీరంలోకి ఆక్సిజన్తో ఒక ప్రక్రియ మాత్రమే కాదని మీరు తెలుసుకోవాలి. విశ్వశక్తిలో మీరు గ్రహిస్తున్నారు. మీరు దీన్ని నియంత్రించినప్పుడు ఈ శక్తి మీ కోరికను వేగవంతంగా చేస్తుంది. మీ ఉపచేతన మనసును విశ్వతరంగాలతో అనుసంధానిస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి అనే ప్రశ్న తలెత్తుంది కదా. ముందుగా రాత్రి పడుకునే ముందు ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోండి. మసక వెలుతురు లేదా పూర్తి చీకటైన మీ ధ్యానాన్ని మరింత లోతుగా తీసుకుపోవటానికి సహాయపడుతుంది. మీ వెన్నుముక నిఠారుగా లోతైన శ్వాస తీసుకోండి. లోపలికి శ్వాస తీసుకున్నప్పుడు విశ్వశక్తి ఒక బంగారు కాంతి రూపంలో ప్రవేశించడం ఊహించుకోండి. ఈ కాంతి మీలోని ప్రతికూలతలన్నీ తొలగించి మిమ్మల్ని పూర్తి సానుకూల శక్తితో నింపుతుంది. ఇప్పుడు శ్వాసను కొద్ది క్షణంగా ఆపి ఈ శక్తి మీలో స్థిరపడినట్లు భావించండి. తర్వాత నెమ్మదిగా శ్వాసను వదులుతూ మీలోని ఆటంకాలు తొలగిపోతున్నట్లు భావించండి. ఈ మొత్తం ప్రక్రియ కనీసం 10 నిమిషాల పాటు చేయండి. కానీ ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ధ్యాన ప్రక్రియ లోతుగా వెళ్ళినప్పుడు మీరు విశ్వానికి పంపాలనుకుంటున్న ఆలోచనలే మీ మనసులో ఉండాలి.
ఎప్పటికీ పూర్తయినట్లుగా భావించి అనుభూతి చెందండి. ఈ రోజుతో పాటు నిరంతరంగా చేయడం ద్వారా మీ శక్తి స్థాయి మారడం ప్రారంభం అవడం మీరే గమనిస్తారు. పనులు వాటంతట అవే జరగడం మొదలు పెడతాయి. అవకాశాలు కూడా వాటంతట అవే మీ వద్దకు వస్తాయి. కానీ మీరు ఈ ధ్యానాన్ని ఒక ప్రత్యేకమైన విశ్వమంత్రాన్ని జోడించినప్పుడు ఇంకా అత్యంత ఆశ్చర్యకరమైన విషయం జరుగుతుంది. ఈ విశ్వమంత్రాన్ని సరిగ్గా ఉపయోగించినప్పుడు మీ ఆలోచనే వాస్తవంగా మారుతుందని మీరు చూస్తారు. ఇది సాధారణ మంత్రం కాదు. ఇది మీ చైతన్యాన్ని విశ్వ తరంగాలు అనుసంధానించే ఒక ప్రత్యేకమైన ధ్వని, వైబ్రేషన్. గొప్ప విషయం, సిద్ధపురుషులు తమ జీవితాల్లో ఉపయోగించిన శక్తి ఇదే. ఇప్పుడు ఈ మంత్రం ఏంటి అంటే ఎలా జపించాలనే ప్రశ్న వస్తుంది కదా. పడుకునే ముందు మీ ధ్యానాన్ని శక్తిని చేరుకున్నప్పుడు ఈ మంత్రాన్ని మనసులో పదే పదే జపించుకోండి. ఈ ధ్వని కేవలం సాధారణ ఉచ్చారణ కాదు, ఇది ఒక శక్తివంతమైన తరంగం. సరైన భావనతో జపిస్తే ఇది విశ్వంతో అనుసంధానం అయ్యే మాధ్యమంగా మారుతుంది. ఈ మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడే మీరు ఓం అని ఉచ్చరించినప్పుడు ఆ ధ్వని మీ శరీరంలో అంతటా ప్రకంపన సృష్టిస్తుంది. ఆ అనుభూతి మీరు చెందండి. ఈ ప్రకంపన ఉపచేతన మనసులో లోతైన పొరల్లో చేరుకుంటాయి. అక్కడే ఈ మంత్రశక్తులు దాగి ఉంటాయి. ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మంత్రం యొక్క ప్రభావాన్ని పెంచడానికి దీన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో ఉపయోగించడం. ఈ మంత్రం జపించినప్పుడు మీ లోపల శక్తి విశ్వంలోకి విస్తరించినట్లు అనుభూతి చెందడం, దాన్ని ఉచ్చరించిన వెంటనే మీ చుట్టూ ఒక దైవీక కాంతిని వెదజల్లుతున్నట్లుగా ఊహించుకోండి. అది మీ ఆటంకాలన్నింటినీ తొలగించి మిమ్మల్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది. ప్రక్రియను నిరంతరం చేయడం ద్వారా మీ యొక్క శక్తి పెరుగుతుందని గ్రహిస్తారు. ఆలోచనలో స్పష్టత వస్తుంది. మొదటి దశ మాత్రమే ఈ యొక్క అవాంఛిత విషయాలు వాటంతట అవే దూరం అవుతాయి. ఈ యొక్క మంత్రం ఓం అనే మంత్రం పాటించినప్పుడు, ఆ పద్ధతి జోడించినప్పుడు ఉన్నత స్థాయికి మీరు చేరుకుంటారు. ఈ ప్రత్యేక ధ్యాన పద్ధతి మీరు ఇప్పటి వరకే ప్రయోగించుంటే ఖచ్చితంగా మీ జీవితంలో అదృష్టంలోకి అడిగిపెట్టినట్టే. ఇది అప్పట్లో యోగులు, ఋషులు ఈ పద్ధతిని పాటించేవారు. శక్తులను మేల్కొల్పే ఒక తాళం చెవి లాంటిది ఇది. ఓం మంత్రం జపించినప్పుడు మరొక ముఖ్యమైన ప్రక్రియ అనుసరించండి. కళ్ళు మూసుకొని మీ మెదడు మధ్య భాగంలో ఒక కాంతి ఉన్నట్లుగా అనుభూతి చెందండి. ఉదారంగులో ఉండవచ్చు. మీ శక్తి స్థాయిని చేరుకుంటుందని నమ్మండి. ఇప్పుడు నెమ్మదిగా మీ శ్వాస నిదానం చేయండి. మీకు అన్నీ కూడా అదృష్టం ప్రవహిస్తున్నట్లు ఊహించుకోండి. ఆలోచనలకు అతీతంగా ఎదుగుతున్నట్లు మీరు నిజమైన ఉద్దేశాన్ని అర్థం చేసుకునే స్థితి ఇదే. ఇక్కడ కేవలం మీ కోరికలే కాకుండా శక్తి రూపంలో కూడా ఉంటాయి. ఈ శక్తి మీ ఆలోచన, నమ్మకాలపై ఏర్పడుతుంది. ఈ క్షణంలో మీ లోపల ఏదైతే లోతైన శక్తిని అనుభవిస్తారో విశ్వం మొత్తం మీలో ఇమిడిపోయినట్లుగా ఒక లక్ష్యం ఏంటి, నా నిజమైన లక్ష్యం ఏంటి అనే వెంటనే మీకు సమాధానం వస్తుందా ప్రశ్న వస్తుంది, సమాధానం రాదు. ఆ సమాధానాలు మెల్లిమెల్లిగా రావడం ప్రారంభమవుతాయి. ఈ సమాధానాలు, సంకేతాలు, అనుభూతులు అవి ఒక అనుభూతుల రూపంలో వస్తాయి. ఎంత స్పష్టంగా స్వీకరిస్తారనేది మీపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ పద్ధతి మరింత లోతుగా వెళ్ళడానికి మీ శరీరాన్ని పూర్తిగా శూన్యంలో ఊహించుకోండి. నీటి బొట్టు సముద్రం కలిసిపోయినట్లుగా శక్తిలో విలీనం కానివ్వండి. ఇది పూర్తిగా జరిగినప్పుడు మీ మాటల్లో వ్యక్తపరచాలనే ఒక రహస్యమైన అనుభూతిని పొందుతారు. ఈ అనుభూతి లోతుగా మీ భూత, భవిష్యత్తు, వర్తమానాలకి అంతమయ్యే స్థితికి చేరుకుంటుంది. ఇది సాధువులు, త్రికాల జ్ఞానులకు మాత్రమే సాధ్యం. మరియు మీరు స్వచ్ఛమైన చైతన్యంగా మాత్రమే ఉంటారు. క్షణంలో మీ చుట్టూ శూన్యం మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇది సాధారణ శూన్యం కాదు, సంపూర్ణ విశ్వం యొక్క శక్తి ప్రవహించే ప్రదేశం, మహాసముద్రం అని కూడా అనొచ్చు. మీరు ఈ స్థితిలో ఉన్నప్పుడు మీ మనసులో బాధ అంతా కరిగిపోతుంది. మీ ఆత్మ మేలుకుంటుంది. ఈ లోతైన ధ్యానంలో ప్రవేశించిన తర్వాత మీకు ఒక రహస్యమైన ధ్వని వినపడుతుంది. ఈ ధ్వని సాధారణ ధ్వని కాదు, ఇది విశ్వం యొక్క నాద ధ్వని. దీన్ని ప్రాచీన ఋషులు అనాహత నాదం అని కూడా పిలిచేవారు. ఈ ధ్వని మీ చైతన్య ద్వారాలను కొత్త స్థాయికి తీసుకెళ్తాయి. ఈ ధ్వని అనుభూతి చెందండి. మీలో కొద్దిగా మార్పులు కూడా ప్రారంభమవుతాయి. శ్వాస తీసుకోవటం, వేగంగా వదలడం, నెమ్మదిగా చేయటం, పాజిటివ్గా ఆలోచించడం, ఇవన్నీ కూడా విశ్వం మీకు దగ్గర చేస్తుంది. మీ కోరికలు నిజం చేయడం మొదలు పెడతాయి. మీరే గ్రహిస్తారు కూడా. అది డబ్బు పరంగా అయినా కావచ్చు, ఉద్యోగం పరంగా అయినా, మీ ఇంటి సంతోషం, మీ కలకాలం మనశ్శాంతి ఏదైనా కావచ్చు. వీటన్నిటికీ కూడా విశ్వానికి కృతజ్ఞత చెప్పడం నేర్చుకోండి. ధన్యవాదాలు విశ్వమా, ధన్యవాదాలు. ఈ
ప్రశాంతత, ఆనందం, డబ్బు, కారు, బంగ్లా అన్నీ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు విశ్వమ్మ. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్.